హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అగైన్ అండ్ ఐమ్ రియలీ వెరీ సారీ బికాజ్ హిమాచల్ డే 2 వ్లాగ్ చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు. అండ్ డే 2 వచ్చేసి మేము ఇట్లా వెరీ గుడ్ సన్‌రైజ్ తోటి నిద్ర లేచామనమాట. సో, ఆ సన్‌రైజ్‌ని అంతా క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ అక్కడ మాకు సన్‌రైజ్ చూస్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఆఫ్టర్ దట్ మేము ఇలా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి యాక్చువల్లీ మేము చెక్‌ఔట్ అవ్వాలి. చెక్‌ఔట్ చేసేసి ధర్మశాలలో ఒక స్టేడియం ఉంది కదా! ద బిగ్గెస్ట్ స్టేడియం. సో, అది చూడ్డానికి వెళ్తున్నాము అననమాట. అది చూసిన తర్వాత ఇంకెక్కడికెళ్తాము, ఏంటి అనేది నేను మీకు ఇంకా వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. అండ్ హియర్ ఈస్ ద స్టేడియం. నేను చెప్పా కదా ధర్మశాల స్టేడియంకి వెళ్తున్నాము మేము అని చెప్పేసి. అండ్ దిస్ ఈస్ ద స్టేడియం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా. చూస్తున్నారు కదా! ఈ స్టేడియం వెనుక అంతా హిమాచల్ మౌంటైన్స్ అన్నీ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు స్నోఫాల్ లేదు. ఆ స్నోఫాల్ పడినప్పుడు ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్పారు. అండ్ ఈ స్టేడియంలో ఫస్ట్ 2005లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌కి వార్మప్ మ్యాచ్ అయిందంట. సో, దట్స్ ఇట్. ఈ స్టేడియం ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంది నా దగ్గర. అండ్ ఆఫ్టర్ దట్ మేము మళ్ళీ బీర్ బిల్లింగ్‌కి స్టార్ట్ అయిపోయాము. ఓకే. ఇప్పుడు మేమంత దూరం నుంచి ట్రావెల్ చేసేసి పారాగ్లైడింగ్ సైట్ దగ్గరకు వచ్చేసాము. సో, బీర్ బిల్డింగ్ దగ్గర మా క్యాంప్ ఇక్కడే ఉంటుంది ఈరోజు నైట్. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకే మాకు కార్స్ వెళ్తాయి అనమాట. ఇక్కడ నుంచి మేము నడిచి వెళ్ళాల్సి ఉంటుంది పైకి. అండ్ దెన్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫస్ట్ లార్జెస్ట్ ఇన్ ద ఏషియా. సో, టాపెస్ట్ దానికి వెళ్తున్నాము. సో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది. అందరం ఫుల్ స్కేర్డ్ ఉన్నాము. ఇట్లా మేమంతా ఒక 5-6 గర్ల్స్ ఉన్నాము. అండ్ ఎవ్రీ వన్ ఆర్ సో స్కేర్డ్. హైట్స్ అంటే ఒక 2-3కి ఫుల్ భయం ఉంది. బట్ ఓకే, అందరం మోటివేట్ చేసుకుంటున్నాం అందరినీ. చూద్దాం ఏమవుతుంది అనేది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. హైట్ అంటే ఫుల్ భయం ఉంది. అయితలే గైస్, బట్ ఇట్లా మోటివేట్ చేస్తున్నారు. ఫుల్ మోటివేట్ చేస్తున్నారు వాళ్ళు. చూపించడం కుదరదు. నేను అట్లా బ్యాక్ కెమెరా తీయడం కుదరదు. ఫుల్ మోటివేట్ చేస్తున్న వీళ్ళందరినీ. నాకు కూడా భయం ఉంది, కానీ నేను కూడా మోటివేట్ చేస్తున్నా వీళ్ళందరినీ. సో ఏం భయం లేదు గైస్, పండుకుంది గైస్. లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుంది. సో, మాకు ఇంకా పారాగ్లైడింగ్ చేయడానికి చాలా టైం ఉంది అని చెప్పారు. సో, ఈలోపు మేము అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కదా! సో, అందుకని చెప్పేసి మేము అక్కడ పక్కన ఎక్కడైనా కెఫే ఉంటే వెళ్ళి తిందాము అని అనుకున్నాం. సో, అలా వాక్ చేస్తూ డౌన్కి వస్తే అండ్ వీ గాట్ దిస్ బ్యూటిఫుల్ కెఫే కాల్డ్ ఓల్డ్ స్కూల్ కెఫే. ఆ కెఫేని చూస్తే ఇట్లా ఒక వింటేజ్ స్కూల్ టైమ్స్ గుర్తొచ్చింది అని అనమాట. ఆ ట్రీ హౌస్ కానీ, అక్కడ ఉన్న లైటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ వీ ఆర్డర్డ్ సమ్ పిజ్జాస్, పాస్తాస్ అండ్ ఎక్సెట్రా. వీ డింట్ ఆర్డర్ ఎనీ రైస్, ఎందుకంటే అటు సైడ్ మనకి రైస్ దొరకడం చాలా
కష్టం. సో అందుకని చెప్పేసి వీ ఆర్డర్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దోస్ వాజ్ సో గుడ్. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మేము మా క్యాంపింగ్ ఎక్కడైతే వేసారో అక్కడికి వచ్చేసాము. సో క్యాంపింగ్ వచ్చేసరికి మాకు మా రూమ్స్ అలాట్ చేసేసారు అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. సో దిస్ ఈజ్ అవర్ రూమ్ టూర్. దిస్ ఇస్ వాట్ టెంట్స్లో ఇచ్చారనమాట. అండ్ దిస్ ఇస్ అ బెడ్ అండ్ మేము 3 మెంబర్స్ పర్ రూమ్ కాబట్టి కింద ఇంకొక బెడ్ ఎక్స్ట్రా వేసారు. అండ్ ఆఫ్టర్ దట్ అక్కడ ఒక హ్యాంగింగ్ ఉంది అండ్ దట్ ఈస్ అ టైనీ లిటిల్ విండో లాగా ఇచ్చారు. అండ్ దెన్ దిస్ ఇస్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ ఫ్రీకింగ్ కోల్డ్. చాలా అంటే చాలా కోల్డ్ ఉంది అనమాట. దట్స్ ఓన్లీ థింగ్ బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ద టెంట్ ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మాకు ఇంకా పారాగ్లైడింగ్ చేయడానికి టైం ఉంది, ఎందుకంటే బ్యాచెస్ వైజ్గా పంపిస్తున్నారని ఆల్రెడీ చెప్పాం కదా. సో ఈలోపు క్యాంపింగ్ ఫ్రెండ్స్ అందరం అక్కడ కూర్చొని సమ్వన్ వాజ్ ప్లేయింగ్ గిటార్ అండ్ దెన్ అందరూ పాటలు పాడుతున్నారు. ఇట్ వాజ్ సో ఫన్. అట్లా చేసుకుంటూనే నైట్ అయిపోయింది. బట్ ఏమైంది అని అంటే మా పారాగ్లైడింగ్ ఆ రోజు ఉండాల్సిన పారాగ్లైడింగ్ మాకు షిఫ్ట్ అయిపోయింది అనమాట ఎర్లీ మార్నింగ్కి. బికాజ్ ఈవినింగ్ టైంకి పారాగ్లైడింగ్ చేయరు అని అంటే అక్కడ ఆపేస్తారు అని చెప్పారు. సో దట్ మేము ఎర్లీ మార్నింగ్ చేద్దాము, సో ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ నైట్ అంతా అలా ఎంజాయ్ చేసి డిన్నర్ చేసేసి అండ్ వి స్లెప్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.